వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో ఈ మధ్యకాలంలో చూస్తే చాలా మందిలో భుజం నొప్పి, షోల్డర్ పెయిన్ అనేది చాలా ఇబ్బంది పెడుతూ ఉంది. సో అసలు ఏంటి పెయిన్, ఎందుకు వస్తుంది, మరి దీనికి ట్రీట్మెంట్ ఏముంది, రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థో రోబోటిక్ సర్జన్ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ మనోజ్ కుమార్ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో అంటే ఒక 2-3 ఇయర్స్ నుంచి ఎక్కువగా వింటూ ఉన్నాము షోల్డర్ పెయిన్. అయితే ఎందుకు వస్తుంది ఈ షోల్డర్ పెయిన్ అనేది, వస్తే తగ్గట్లేదు అని చెప్తూ ఉన్నారు, ఎందుకు? సో షోల్డర్ ఈస్ ఎ కాంప్లెక్స్ జాయింట్. అంటే మన భుజం అనేది చాలా కాంప్లెక్స్ జాయింట్. అంటే మళ్ళీ మిగతా జాయింట్స్తో పోలిస్తే, అంటే బ్రెస్ట్ జాయింట్తో పోలిస్తే కొన్ని మూమెంట్స్ ఉంటాయి, ఎల్బో జాయింట్స్తో పోలిస్తే కొన్ని మూమెంట్స్ ఉంటాయి, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అట్లా మన నీ జాయింట్ పోలిస్తే కొన్ని మూమెంట్స్ ఉంటాయి, యాంకిల్ జాయింట్స్ పోలిస్తే కొన్ని మూమెంట్స్. ఓన్లీ హిప్ జాయింట్ కానీ షోల్డర్ జాయింట్ కానీ గ్లోబల్ జాయింట్స్ అంటాం. గ్లోబల్ జాయింట్స్ అని ఎందుకంటామంటే దాని రౌండ్ స్ట్రక్చర్, అంటే జాయింట్ యొక్క బోన్ యొక్క స్ట్రక్చరు ఒక బాల్ అండ్ సాకెట్ లాగా, ఈ బాల్ ఉంటే ఈ సాకెట్ లాగా కంప్లీట్ మూమెంట్స్. గ్లోబల్ అంటే ఏంటంటే నేను ఒక చెయ్యిని ఇలా మూవ్ చేయగలుగుతున్నాను, ఇలా మూవ్ చేయగలుగుతున్నాను, ఇలా మూవ్ చేయగలుగుతున్నాను, పైకి చేయగలుగుతున్నాను, చిన్న కిందకి చేయగలుగుతున్నాను, అన్ని వైపులకి చేయగలిగేటట్టు ఉంటేనే గ్లోబల్ జాయింట్ అని అంటాం. సో ఇలా చేయగలిగే ఒక కాంప్లెక్స్ స్ట్రక్చర్ కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. దీనికి వచ్చే చిన్న ప్రాబ్లం కూడా, అంటే మన రోజువారీ పనిలో ప్రతిరోజు మార్నింగ్ లేచిన పళ్ళు తోముకునే దగ్గర నుంచి నైట్ పడుకునేదాకా ఈ చేత్తో పనులు చాలా ఉంటాయి. బరువులు ఎత్తడం కావచ్చు, పళ్ళు తెంచడం కావచ్చు, లేదంటే ఒక తాడు లాగటం కావచ్చు, చాలామంది చూస్తుంటాం. సో ప్రతి దాంట్లోనూ షోల్డర్ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఎక్కడ ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో అక్కడ ఇంజురీ అవ్వటానికి కూడా ఎక్కువ అవకాశం కూడా ఉంటుంది. సో అలాగే చిన్న చిన్న టియర్స్, అంటే మామూలుగా ఫస్ట్ పీపుల్కి స్టార్ట్ అయ్యేది విత్ షోల్డర్ పెయిన్ ఒక వేగ్ పెయిన్ అంటాం. అంటే అది ఒక పెయిన్ కాదు, ఒక డిస్కంఫర్ట్తో స్టార్ట్ అవుతుంది. చాలా మంది ప్రాబ్లమ్స్లో ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఇది డిస్కంఫర్ట్ కదా అని చాలా వరకు డాక్టర్స్ని కలవరు. యాక్చువల్లీ డిస్కంఫర్ట్ ఉన్నప్పుడే కలిస్తే దాని యొక్క ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి ఈజీగా ట్రీట్ చేయడం చాలా ఈజీ. సో అది పెయిన్గా స్టార్ట్ అయింది అని అంటే, సో డిస్కంఫర్ట్ పెయిన్గా స్టార్ట్ అయింది అని అంటే, సో ఇక్కడున్న మజిల్ స్ట్రక్చర్ కావచ్చు, ఇక్కడున్న సైనోవియం కావచ్చు, టెండన్స్ కావచ్చు, లిగమెంట్స్ కావచ్చు, దీంట్లో ఎక్కడో ఒక చిన్న ప్రాబ్లం ఉందని తెలుసుకోవాలి. యాక్చువల్గా షోల్డర్ జాయింట్ ఎలా ఉంటుంది, ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, నేను ఒకసారి మీకు ఈ ఒక చిన్న మోడల్లో చూపిస్తాను యాక్చువల్గా. సో ఇది రైట్ షోల్డర్కి జాయింట్ ఎలా ఉంటుందో చూపించడానికి. సో ఇది దీనిపైన అసలు అంటే ఇది లోపల ఉన్న స్ట్రక్చర్, లోపల ఉన్న జాయింట్. సో పైన నుంచి వద్దాం, అంటే ప్రతి మనిషికి స్కిన్ దగ్గర నుంచి, భుజం స్కిన్ దగ్గర నుంచి, స్కిన్, దాని తర్వాత కండరాలు ఉంటాయి, దాని లోపల సైనోవియం క్యాప్సూల్ అని ఉంటుంది, దాని లోపల లిగమెంట్స్ అని ఉంటాయి, దాని లోపల ఈ సైనోవియం లేయర్తో పాటు ఉన్న ఈ అటాచ్మెంట్స్, అంటే లిగమెంట్ అటాచ్మెంట్స్ ఏవైతే ఉండాలో ఇవన్నిటి బోన్కి అంటే అటాచ్ చేయడానికి ఉంటాయి. ఇట్లా చాలా కాంప్లెక్స్ జాయింట్ ఎందుకన్నామంటే క్లావికల్ బోన్ని, స్కాపులార్ బోన్ని, హ్యూమరస్ బోన్ని కలిపి ఉంచుతుంది జాయింట్. ఈ మూడు యొక్క దగ్గర ఉంచడం వల్ల దీన్ని చాలా కాంప్లెక్స్ జాయింట్ అని అంటాం. సో ఈ ఎప్పుడైతే దీంట్లో ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎన్ని ఉన్నాయో ఐటమ్స్, ఎన్ని స్ట్రక్చరల్ ఐటమ్స్ ఉన్నాయో అన్ని పనిచేస్తేనే ఒక జాయింట్ మూవ్ అవుతుంది. సో దీంట్లో ఎక్కడైనా చిన్న బరువు ఎత్తేటప్పుడు అబ్నార్మల్ ఏరియా, అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా మంది సూట్ కేసు, మామూలుగా ఒక సూట్ కేసు ఇలా లాగితే ఎత్తగలుగుతుంది. అదే ఒక వెనకాల ఉన్న సూట్ కేసుని తీసుకోవాలని ట్రై చేసినప్పుడు ఇలా ఎత్తారనుకో, సో మన జాయింట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా లాగటం జరుగుతుంది. సో ఇక్కడ ఈ పార్ట్లో యూజువల్గా స్ట్రెయిన్ అవ్వడం జరుగుతుంది. ఇది టేర్ అయింది అనుకోండి, సో ఇది టేర్ అయినప్పుడు ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది అలాగా. సో యూజువల్గా పీపుల్కి ఇలాంటి స్ట్రక్చరల్ జాయింట్స్లో చిన్న చిన్న మూమెంట్స్లో ఆ పెయిన్ అనేది స్టార్ట్ అవుతాయి యూజువల్గా. సో ఇవి స్టార్ట్ అయిన ఇనిషియల్గానే చూపించుకొని ఉంటే అవి టియర్స్ పెద్దవి కాకుండా ఆపటం జరుగుతూ ఉంటుంది. అలా ఆ టియర్స్ గాన పెద్ద అవుతూ ఉంటే, అంటే ప్రతిరోజు మనం చేసే పనిలో వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది, ఆ డిస్కంఫర్ట్ పెయిన్గా మారుతూ ఉంటుంది. ఆ పెయిన్ రిస్ట్రిక్టెడ్, అంటే షోల్డర్ జాయింట్ రిస్ట్రిక్టెడ్ మూమెంట్గా మారుతూ ఉంటుంది. చాలామంది అంటుంటారు, సార్ నాకు ఇప్పుడు షోల్డర్ జాయింట్ పెయిన్ కన్నా కూడా అసలు ఏమీ చేయకుండా పడుకున్నా పెయిన్ వస్తుందని. సో ఈ పడుకున్న పెయిన్ ఎందుకు వస్తుందంటే ఈ షోల్డర్ జాయింట్ చాలా రోజులుగా వీళ్ళు ఈ పెయిన్తో మూవ్మెంట్ చేయక బోన్ యొక్క ఆస్టియోపోరోసిస్ అనేది వస్తుంది. బోన్ ఆస్టియోపోరోసిస్ వచ్చిన తర్వాత ఈ బోన్ పెయిన్ అనేది స్టార్ట్ అయ్యి, సో బోన్ పెయిన్ కూడా ఫీల్ అవ్వడం జరుగుతుంది. సో దీంట్లో యాక్చువల్గా రకరకాల పెయిన్స్లో యూజువల్గా మా ఓపీడీలో వచ్చినప్పుడు చూసే రెగ్యులర్ ఇంజురీస్ ఏంటంటే
ఈ క్రికెట్ ఆడేవాళ్ళు కానీ లేదంటే బాల్ అంటే బౌలింగ్ వేసేవాళ్ళు స్పోర్ట్స్ ఇంజరీస్ అంటాం దీన్ని మేజర్గా కేటగరైజ్డ్గా చేసిన దాంట్లో ఇప్పుడు వచ్చే ఎక్కువ ఇంజరీస్ స్పోర్ట్స్లో ఆడేవాళ్ళు షటిల్ ఆడేవాళ్ళు కావచ్చు, టెన్నిస్ ఆడేవాళ్ళు కావచ్చు, లేదంటే బాస్కెట్బాల్ కావచ్చు, లేదంటే వాలీబాల్ కావచ్చు, లేదంటే క్రికెట్ ఆడేటప్పుడు బౌలింగ్ వేసేది కావచ్చు. ఈ స్పోర్ట్స్ ఇంజరీస్లోకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో ఈ స్పోర్ట్స్ ఇంజరీస్లో ఎలా ఉంటాయి సో లిగమెంట్స్ మజిల్స్ అటాచ్మెంట్స్ అనేవి బోన్కి అయినప్పుడు ఆ మూమెంట్స్లో జరిగే అబ్నార్మల్ యాంగిల్స్లో టేర్ అవుతుంది. యూజువల్గా మా ఓపీడీలో లేదంటే రెగ్యులర్గా వచ్చే కేసెస్ కానీ ఎమర్జెన్సీకి వచ్చే కేసెస్లో సుప్రాస్పైనిటస్ టేర్ అంటాం. అంటే రొటేటర్ కఫ్ అంటే మనం రొటేట్ చేయటానికి జరిగే ఒక కఫ్ అంటే ఒక కఫ్ పట్టుకొని ఉంది మనం రొటేట్ చేయగలిగేటట్టు చేస్తూ ఉంది. అలాంటి కఫ్ ముందు వెనక పక్కన 3 పక్కల అటాచ్ అయి ఉంటుంది. ఈ 3 పక్కల అటాచ్ అయిన రొటేటర్ కఫ్ ఎక్కడైనా టేర్ అయితే దాన్ని రొటేటర్ కఫ్ టేర్ అంటాం. దీంట్లో 3 భాగాలుగా సుప్రాస్పైనిటస్ అని, ఇన్ఫ్రాస్పైనిటస్ అని, టీరిస్ మేజర్ అని ఇట్లా నెంబర్ ఆఫ్ మజిల్స్ అటాచ్ అయి ఉంటాయి షోల్డర్ జాయింట్. సో ఈ జాయింట్ యూజువల్గా ఇది యంగ్స్టర్స్కి ఎక్కువగా చూస్తుంటాం. చాలామంది యంగ్స్టర్స్లో ఆడేటప్పుడు కానీ వాళ్ళ డ్యూరేషన్లో ఎక్కడైనా పడ్డప్పుడు కానీ వస్తుంటాయి. సార్ ఇది ఓన్లీ స్పోర్ట్స్ ఇంజరీస్కే వస్తాయా లేదా రెగ్యులర్గా అంటే మన రెగ్యులర్గా పీపుల్ కూడా వస్తాయంటే మనకేసే వాటర్ క్యాన్స్ అబ్బాయికి కూడా ఈ వాటర్ క్యాన్స్ 20 లీటర్స్ మోస్తున్నప్పుడు కూడా ఈ ప్రాబ్లమ్స్ చాలా మందిలో చూస్తున్నాం. సో స్పోర్ట్స్ ఇంజరీసే కాకుండా ఈ నార్మల్గా రెగ్యులర్గా చేసే పనులు వాళ్ళకు కూడా అబ్నార్మల్ యాంగిల్స్లో వాటర్ బాటిల్స్ ఎత్తే ఇట్లా పెట్టుకోవటం కానీ తీసుకురావటం కానీ దాన్ని మళ్ళీ పెట్టేటప్పుడు జరిగే మూమెంట్స్ షోల్డర్ జాయింట్ మూమెంట్స్లో ఇది టేర్ అవ్వడం జరుగుతుంది. ఇది యూజువల్గా మేమేం గమనిస్తామంటే ఇనిషియల్గా ఆర్థోపెడిక్ ఓపీడీకి వచ్చినప్పుడు చిన్న ఎక్స్రేస్తో గమనిస్తాం. అంటే మామూలుగా షోల్డర్ జాయింట్ యొక్క గ్యాప్ మన ఆర్క్ యొక్క గ్యాప్ ఎంత ఉండాలి, ఈ గ్యాప్లో మన మూమెంట్ చాలా షోల్డర్ జాయింట్ మూమెంట్ చాలా ఫ్రీగా ఉండాలి. అది ఎప్పుడైతే బాగాలేదు అంటే ఎప్పుడైతే టైట్ అయిందో అంటే ఎప్పుడైతే నొప్పి స్టార్ట్ అయిందో స్పాజం అంటే టైట్గా పట్టేస్తుంది జాయింట్ని. సో ఈ జాయింట్ పైకి రావడం జరుగుతుంది. ఇప్పుడు మూమెంట్ చేయాలంటే రిస్ట్రిక్షన్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే రిస్ట్రిక్షన్ అవుతుందో మూమెంట్ చేయడానికి అప్పుడు వాళ్ళు షోల్డర్ జాయింట్ మూమెంట్ రిస్ట్రిక్షన్తో మా ఓపీడీకి రావడం జరుగుతుంది. అప్పుడు ఒక ఎక్స్రే తీసినప్పుడు ఈ జాయింట్ల మధ్యలో స్పేస్ తగ్గి ఇలా జరుగుతుంది అని చెప్పి దాని తర్వాత ఒకవేళ ఇనిషియల్గా కొన్ని రోజులు టాబ్లెట్స్ వాడి తగ్గితే చాలా వరకు చిన్న చిన్నవి 5 రోజులకి 10 రోజులు టాబ్లెట్స్కు తగ్గిపోతుంటాయి. చిన్న చిన్న హీలింగ్ టాబ్లెట్స్ టెండన్ హీలింగ్ టాబ్లెట్స్తో తగ్గిపోతుంటాయి. కానీ కొంతమందికి టియర్ చాలా పెద్దదిగా ఉంటుంది. సో వాళ్ళని మేము ఎంఆర్ఐ స్కాన్స్ ద్వారా అంటే ఎక్స్రేస్లో బోన్స్ని చూస్తాం, గ్యాప్ తగ్గిందని చెప్తాం, మేబీ అక్కడ ఇంజురీ అయి ఉండొచ్చు అని చెప్పొచ్చు. బట్ ఎంఆర్ఐలో మాత్రం సో ఎక్కడ టేర్ అయ్యింది, ఎంత శాతం టేర్ అయ్యింది, అది 2 mm టేర్ అయిందా, 4 mm టేర్ అయిందా, లేదంటే కంప్లీట్గా ఈ మజిల్ మొత్తం కూడా టేర్ అయిందా లేదా అనేది మేము ఎంఆర్ఐలో చూడడం జరుగుతుంది. సో దీన్ని తగ్గట్టుగా ట్రీట్మెంట్స్ అనేటివి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ ట్రీట్మెంట్ అనేది ఎట్లా ఉంటుంది డాక్టర్ గారు? జనరల్గా మెడిసిన్స్ కాదు, సో ఆ స్టేజ్ దాటిపోయింది అన్నప్పుడు సర్జరీ అలాంటిది ఏమైనా ఉంటుందా? సో ఇనిషియల్గా చాలా మందికి గ్రేడ్ 1 to గ్రేడ్ 2 అంటే 50% టేర్ దాకా కూడా టాబ్లెట్స్ ఇంజెక్షన్స్తోనే రికవర్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అదే 50 కన్నా పైన అంటే 75% టేర్ కానీ 100% టేర్కి ఖచ్చితంగా సర్జరీ అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది పుల్లీ ఆఫ్ ది జాయింట్ అంటాం. మన చెయ్యి భాగం ఇలా ఎత్తటానికి జరిగే ఒకే ఒక కండ పట్టుకొని ఉండాలి, అది లాగితేనే ఈ కండ ఎత్తగలుగుతుంటుంది. సో అలా లాగగలిగే కండ సుప్రాస్పైనిటస్ కండ, అది టేర్ అయిందంటే చెయ్యి పైకి రాదు. ఎప్పుడైతే చెయ్యి పైకి రాదో సో ప్రతి పనికి మనం ఒక చిన్న వంటగదిలో ఒక బాటిల్ తీసుకోవాలన్నా ఒక కాఫీ పౌడర్ తీసుకోవాలన్నా కూడా చెయ్యి పైకి ఎత్తడం జరుగుతుంది, అది రాకుంటారు. సో అలాంటి సమయాల్లో వీళ్ళకి ఇనిషియల్గా దాన్ని గమనించి కంప్లీట్ టేర్ ఉన్న దాన్ని స్టిచ్ చేయడం జరుగుతుంది. ఒక చిన్న సర్జరీస్ ఇంతకు ముందు రోజుల్లో లాగా పెద్ద పెద్ద కోతలు పెట్టి చేయడం లేదు. ఆర్థోస్కోపీ అనేది చిన్న వచ్చాయి, చాలా అడ్వాన్స్ అండి. అండ్ ఎవ్రీడే అంటే చేసిన రోజే కూడా ఇంటికి పంపించేలాగా కీ హోల్ సర్జరీస్ వచ్చాయి. సో ఇంతకు ముందు రోజుల్లో పెద్ద కట్స్ ఇచ్చినప్పుడు కొన్ని రోజులు ఉంచి యాంటీబయాటిక్స్ ఇచ్చి కొంత ఇన్ఫెక్షన్ కానివ్వకుండా లేదంటే ఇవి రానివ్వకుండా చూసుకొని పంపించేవాళ్ళం. బట్ ఇప్పుడు చిన్న హోల్సే కాబట్టి ఇన్ఫెక్షన్ రేట్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. కాబట్టి సేమ్ డే చేసిన సర్జరీ చేసిన సేమ్ డే కావచ్చు, నెక్స్ట్ రోజు మార్నింగే ఇంటికి వెళ్ళేటట్టు చేస్తున్నాం. అయితే డాక్టర్ గారు కొన్ని కోమార్బిడిటీస్ ఉంటాయి, ఇన్ ద సెన్స్ డయాబెటీస్ ఇలాంటివి ఉన్నాయనుకోండి, అప్పుడు ఈ సర్జరీస్ చేసినప్పుడు ఇన్ఫెక్షన్
ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుందా? ఎట్లాగా దాన్ని ప్రాపర్గా చేస్తారు? ఇనిషియల్గా మేము సర్జరీకి ముందు అప్రూవల్స్ తీసుకునేటప్పుడే అనస్థీషియా యొక్క మేజర్ ప్రొఫైల్ అండ్ పిఎస్సి అని చేయిస్తాం, అంటే ప్రీ అనస్థిక్ చెకప్ చేయిస్తాం. సో దీంట్లో వీళ్ళ షుగర్ స్టేటస్ కానీ, కార్డియాక్ స్టేటస్ కానీ, హైపర్ టెన్సివ్ అంటే బీపీ ఉన్నా లేదా అని కానీ ఇవన్నిటిని అసెస్ చేసి, కొంతమందికి షుగర్ కానీ ఎక్కువ ఉందంటే కొంత 1 to 3 days పోస్ట్పోన్ చేసి, వాళ్ళకి ఎక్కువ షుగర్స్ ఉంటే ఇన్సులిన్స్ ఇచ్చి కంట్రోల్ చేసి టాబ్లెట్ ఫామ్ తీసుకుని వచ్చిన తర్వాత సర్జరీ చేయడం జరుగుతుంది. యూజువల్గా షోల్డర్ సర్జరీస్ అనేటివి ఎలెక్టివ్గా చేయొచ్చు, అంటే ఎమర్జెన్సీగా ఫ్రాక్చర్స్ అయినటివి తప్ప. మిగతా షోల్డర్ ఈ టెండన్ టియర్స్ అనేటివన్నీ కూడా ఎలెక్టివ్ సర్జరీస్, అంటే ప్లాన్డ్గా మనం ముందుగా ప్లాన్ చేసుకొని చేయొచ్చు. సో వాళ్ళ షుగర్స్ని కంట్రోల్ చేసిన తర్వాత చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత కూడా, అంటే ఒకవేళ సర్జరీ చేసిన తర్వాత కూడా షుగర్ పెరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే మీరు అన్నట్టుగా షుగర్ పెరిగితే ఇన్ఫెక్షన్ రావడానికి ఛాన్సెస్ కానీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళని కంట్రోల్డ్గా ఉండేటట్టుగా రెగ్యులర్ డైట్స్ కానీ ఇవి కానీ పెడతాం. సో అండ్ ఈ ఆర్థోస్కోపీ సర్జరీస్ వచ్చిన తర్వాత సో చాలా ఈజీగా, అంటే ఇంతకుముందు కోతలు ఎక్కువ ఉన్నాయి కాబట్టే ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ. ఇప్పుడు కోత చాలా తక్కువ అయిన తర్వాత చాలా ఫాస్ట్గా హీలింగ్ అవుతుంది. సో దానివల్ల వాళ్ళ అవుట్కమ్ కూడా చాలా బాగుంటుంది. ఫాలోఅప్ అనేది ఎలా ఉండాలి డాక్టర్ గారు? సో ఇనిషియల్గా ఏంటంటే సర్జరీ కానీ లేదంటే ఒక చిన్న మామూలుగా ఒక ఓపీడీకి వచ్చిన షోల్డర్ పెయిన్స్ వచ్చినప్పుడు వాళ్ళకి టాబ్లెట్స్ ఇచ్చి దాని తర్వాత హీలింగ్ అయిన దాన్ని బట్టి చూస్తుంటాం యూజువల్గా. బట్ అదే సర్జరీ అయిన వాళ్ళకి మాత్రం సో వాళ్ళకి ఫస్ట్ డే డిశ్చార్జ్ ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత 3 daysకి రమ్మంటాం. ఫస్ట్ 3 daysకి వచ్చిన తర్వాత ఫస్ట్ డ్రెస్సింగ్ డాక్టర్ గారు చూస్తారు, తను ఎలా ఉందని చూస్తారు, తను డ్రెస్సింగ్ చేస్తారు. అలా 3 days వన్స్, అంటే అక్కడ వచ్చే బ్లీడింగ్, అంటే ఆ హోల్లో నుంచి వచ్చే బ్లీడింగ్ని ఎవ్రీ టైం క్లీన్ చేసుకుంటూ ఉంటే అది హీలింగ్ చాలా బాగా అవుతుంది, ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది. దాన్ని కవర్ చేసి ఉంచడం జరుగుతుంది. స్నానం చేయొద్దంటాం, ఎక్స్పోజ్ అవ్వద్దంటాం. అండ్ వాళ్ళకి చాలా మంది బంధువులు కానీ వీళ్ళు కానీ ఇంటికి వచ్చేటప్పుడు మాస్క్స్ పెట్టుకొని రమ్మంటాం. ఎందుకంటే క్రాస్ కంటామినేషన్, క్రాస్ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడైనా రావచ్చు. సో కాబట్టి సర్జరీ జరిగిన పేషెంట్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి ఈ క్రాస్ ఇన్ఫెక్షన్స్ కాకుండా కాపాడమంటుంటాం. ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. అండ్ ఒక 14 రోజుల్లో, అంటే యూజువల్గా జాయింట్స్ ఎప్పుడు కూడా 14 నుంచి 20 రోజుల లోపల తీస్తాం, ఏ జాయింట్ అయినా కూడా. మిగతావన్నీ కూడా 10 నుంచి 12 రోజుల్లో కుట్లు తీయచ్చు. కానీ జాయింట్స్ ఎప్పుడు కూడా 14 నుంచి 20 రోజుల దాకా చూసి తీస్తాం. ఎందుకంటే మూమెంట్ చేసినప్పుడు స్కిన్ సాగే గుణం ఉంటుంది, అక్కడ నుంచి మళ్ళీ బ్లీడింగ్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశంతో కొంత లేట్గానే తీస్తాం. ఖచ్చితంగా డాక్టర్ గారు, జనరల్గానే ఏదైనా ఒక సర్జరీ అయినప్పుడు ఈ బంధువులు చూడడానికి రావడాలు అనేది నిజంగా ఉంటాయి. సో దానికి అంతే కదా, హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా చాలామంది విజిటర్స్ వస్తూ ఉంటారు, దాన్ని కూడా చెప్తూ ఉంటారు. కానీ వద్దు వద్దని చెప్పినా ఎంతకి వస్తూనే ఉంటారు. ఇన్ఫెక్షన్స్ ఎవరికి వస్తాయి అంటే ఇద్దరికీ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. నిజంగా పూర్తిగా హీల్ అయిన తర్వాత వచ్చి వెళ్తే అది మంచిదే. సో ఇది అందరూ కూడా గమనించాలి. మీరు అన్నట్లు షోల్డర్ పెయిన్ అనేది చాలా చిన్న వయసులోనే మనం చూస్తూ ఉన్నాము. స్పోర్ట్స్ ఆడే వాళ్ళలోనే చూస్తామంటే లేదు, అన్ని ఏజ్లో అందరిలో చూస్తూ ఉంటాము. సో మనం చేసే పనులను బట్టి అది ఉంటుంది. ఎప్పుడైనా కానీ ప్రాబ్లం వచ్చిన వెంటనే కాస్త నొప్పి అనిపిస్తుంది అన్నప్పుడే డాక్టర్ని సంప్రదిస్తే ఇంత సర్జరీ వరకు వెళ్ళాల్సిన అవసరం అనేది ఉండదు. ఓకే అయిపోయింది అన్న అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అయితే చాలా ఉన్నాయి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ధన్యవాదాలు.